హాయ్ అండి అందరికీ. నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదా యాదగిరిగుట్ట వెళ్తున్నామని చెప్పేసి. యాదగిరిగుట్ట అనే దర్శనం చేసుకొని వస్తుంటే మనకైతే సురేంద్రపురి కనిపిస్తుంది. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఇక్కడైతే చూడండి, బయట నుంచి చూస్తుంటే మనకైతే ఈ దేవుళ్ళు కనిపిస్తాయి. రోడ్డుపై నుంచి వెళ్తున్నప్పుడే దాన్ని చూడగానే అందరికీ వెళ్ళాలి అనే కోరిక అయితే ఉంటుంది. ఇంకా మేము దర్శనం అయిపోగానే, యాదగిరిగుట్ట దర్శనం అయిపోగానే వెళ్ళామన్నమాట సురేంద్రపురికి. చూడండి అసలు ఎంత బాగుందో. పక్కన ఈ లింగం అయితే నాకైతే భలే నచ్చింది. అంత పెద్ద ఉంది అసలు. దాని పైకి అయితే మనం వెళ్ళొచ్చు, మెట్లుంటాయి ఇంకా. కానీ మేమైతే టైం లేక వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ స్వర్ణగిరికి అయితే వెళ్ళాలి. ఇంకా స్వర్ణగిరి అయితే చాలా బాగుంది. ఆ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు, దీనికంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా సురేంద్రపురి లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ మేము లోటస్ టెంపుల్ చూసాము, సేమ్ ఒకేలాగా ఉంటాయని చెప్పేసి వెళ్ళలేదు. స్వర్ణగిరి అయితే చాలా బాగుంది. ముందు వీడియోలో అయితే వస్తుంది, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియోని కూడా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ నుంచి పులి కనిపిస్తుంది కదా, దాని నోట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకున్న వాళ్ళు. మేమైతే టైం లేదని చెప్పేసి వెళ్ళలేదు. ఆల్రెడీ మేమంటారు లోటస్ టెంపుల్ చూసాం కాబట్టి ఇంకా అక్కడే టైం ఎక్కువైపోయింది. ఇంకా ఇక్కడ జస్ట్ మామూలుగా వచ్చి వీడియో తీసుకొని చూసేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. ఈచ్ వన్ ఒకరికి 350 రూపీస్ అలా ఉంటుంది టికెట్. ఇంకా మేము టైం లేదని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళలేదు. మీరు కనుక వెళ్తే ఒకవేళ వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి చూడండి. మా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా బాగుంది లొకేషన్ కూడా. ఇంకా తిరిగి వస్తుంటే మనకైతే ఇందాక చూపించాను కదా, పంచముఖ ఆంజనేయుడు ఒక సైడ్ ఉంటారు, ఇక్కడ సైడ్ వచ్చేసి శివుడు ఉంటాడనమాట. రెండు ఒకే దానికి ఉంటాయి. ఒక సైడ్ నుంచి ఆంజనేయుడు కనిపిస్తాడు, ఒక సైడ్ నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు. చాలా బాగుంది. ఈ లింగం అయితే చాలా పెద్దగా ఉంది. దాని పైకి వెళ్ళడానికి చిన్న చిన్న మెట్లు అయితే ఉన్నాయి. అంత పైకి వెళ్ళే ఓపిక లేక మేము